వాతావరణం వర్షంతో చల్లగా ఉంది కదా! చికెన్ తీసుకొస్తాం. కూర, ఫ్రై లాంటివి కాకుండా ఏదన్నా వెరైటీగా చేసి పెడితే తినిపెడతామన్నారు. అంత వెరైటీగా ఏం చేయాలా అనుకున్నాను. అప్పటికే చికెన్ తీసుకొచ్చిన ఇదిగో ఏం చేసుకుంటావో చేసేయి మరి తొందరగా తినిపెడతామన్నారు. సర్లే చికెన్ మంచూరియా చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా వాళ్ళు బోన్‌లెస్ తీసుకురాలేదు. నార్మల్‌గా తీసుకొచ్చేసారు. బోన్‌లెస్ అయితే ఏముంది, బోన్‌లెస్ కాకపోతే ఏముందిలే అని చెప్పి నేనైతే మంచూరియాకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మీరు మాత్రం బోన్‌లెస్ చికెన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత చికెన్ అంతా శుభ్రం చేసేసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా, కొంచెం వెనిగరు, అలాగే కార్న్‌ఫ్లోర్ వేసేసి మొత్తం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండోయ్ నాకొచ్చినట్టు చేస్తున్నాను మంచూరియా. అలాగే చేయాలని అయితే నాకేమి ప్రాసెస్‌లేం తెలీదు. నాకొచ్చినట్టు నేను చేస్తున్నాను. ముందుగా అయితే చిల్లీస్ కట్ చేసుకున్నాను. ఆనియన్సును, క్యాప్సికమ్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా! దానికైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇంక వేయించడం అయితే స్టార్ట్ చేసేసాను. మరీ పకోడీకి వేసినట్టు గట్టిగా వేయించేసామనుకోండి అయి ఎలా ఉంటాయంటే బన్ ముక్కల్లా ఉంటాయన్నమాట. అలా కాకుండా కొంచెం స్మూత్‌గా ఉండేలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేటప్పుడు కొంచెం ఆయిల్ రాకుండా నీట్‌గా తీసుకోండి. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ ఏసాం కదా! కొంచెం ఆయిలీగా వస్తదనమాట. ఆయిల్ లేకుండా అయితే తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసా? మంచూరియాకి సంబంధించి అనమాట. డీప్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆయిల్‌ని అయితే తీసేసి పక్కకు పెట్టి అదే ప్యాన్‌లో కొంచెం ఉంచుకోండి. తర్వాత నేనైతే వెల్లుల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేశాను ఒలిచేసి. అలాగే ఇందాక మనం ఉల్లిపాయ, క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఇంకోటి ఏంటంటే అండి వెల్లుల్లితో పాటు మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో జనాలకి జీడిపప్పు వేయకూడదంట. అందుకని నేనైతే వేయలేదు. మీరు మాత్రం జీడిపప్పు వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసి చిట్పట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీసు, క్యాప్సికము, ఆనియను ఇవి కూడా వేసేసి బాగా వేయించేసుకోండి. ఈ ఉల్లిపాయ, క్యాప్సికమ్ కొంచెం దోరగా వేగుతున్నప్పుడు వీటికి సరిపడా సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి. యాక్చువల్‌గా అయితే ఇందులో పెప్పర్ పౌడర్ ఎయ్యాలి. మనకి పెప్పర్ పౌడర్ కంటే కారమే బావుంటదనిపిస్తది. అందుకని నేనైతే కొంచెం కారం వేశాను. వేసి బాగా కలిపేసి ఇది వేగిపోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ కూడా ఇందులో వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్‌లోకి కొంచెం నీళ్ళు తీసుకొని అందులో టమాటా సాసు వేసాను నేనైతే. అంటే చిల్లీ సాసు, సోయా సాసు మా ఇంట్లో అంతగా వాడరనమాట. అందుకని చెప్పి ఆ రెండిటిని అవాయిడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే చిల్లీ సాసు, సోయా సాస్ కూడా వేసి ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ ఏసి బాగా డైల్యూట్ చేసేయండి. ఇలా డైల్యూట్ చేసిన వాటర్‌ని మనం ఆల్రెడీ చికెను, క్యాప్సికమ్ వాటిలతో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! దీంట్లో అయితే వేసేసి హై ఫ్లేమ్‌లో పెట్టి ఈ బైండింగ్ అంతా కూడా చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోండి. కలిపేసరికి కొంచెం దగ్గర పడిపోతుందనమాట. దగ్గర పడేటప్పుడు పైన కొంచెం అలాగా టమాటా సాస్ కొంచెం వేసుకోండి. సాస్ ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టం లేనైతే తగ్గించుకోవచ్చు. మాకేంటంటే పిల్లలు బాగా సాసెస్ తింటారు కాబట్టి అదైతే నేను పైన వేసాను. వేసిన తర్వాత కలిపేసి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానండి, మొత్తానికి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇలా దీన్ని ఒక ప్లేట్‌లో వేసేసుకున్న తర్వాత మనకి బయట వాటిలాగా అట్రాక్టివ్‌గా కనిపించాలి కదా! అలాగా కొంచెం నువ్వులు పైన చెల్లిచ్చేస్తే తిన్న పిల్లలైతే టేస్ట్ సూపర్‌గా ఉందని చాలా ఖుషి అవుతూ తినేశారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీరు చూసారు కదా! ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.